శ్రీమహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి కుజుల యొక్క కలయిక అంటే ఒకే రాశిలోకి రవి కుజులు ఇద్దరూ కూడా సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఇది మనకి ఈ ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండి తదనంతరం మకరంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ మకరంలో ప్రవేశించడం అనేది కుజుడికి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో అది ఉచ్చస్థితిగా చెప్పవచ్చు. అయితే కుజుడికి అక్కడ శనికి ఇద్దరూ కూడా శత్రువులు, మిత్రక్షేత్రం అయితే ఏమీ కాదు. ఇదే సమయంలో అక్కడ ఆల్రెడీ రవి సంచరిస్తూనే ఉన్నాడు మకరంలో. అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా మనకి మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. సహజంగా రవి కుజులిద్దరూ కూడా మిత్రులైన కుజుడికి ఉచ్చక్షేత్రం అయినా కూడా మనకి అక్కడ చూసుకున్నప్పుడు రవి కుజులు ఇద్దరికీ కూడా మనకి ఒకే నక్షత్రంలో ఏమీ ఇద్దరూ సంచారం చేయడం అనేది జరగట్లా. విడివిడిగానే ఉన్నారు మనకి, కానీ ఒకే రాశిలో. అంటే వాళ్ళకి ఇప్పుడు కుజుడు వేరే నక్షత్రంలో సంచారం చేస్తుంటే రవి వేరే నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇద్దరూ ఒకే నక్షత్రం మీద అయితే సంచారం అనేది జరగట్లేదు, కానీ ఒకే రాశిలో ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి కాస్త ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ముందర అసలు కారకత్వాలు కానీ చూసుకుంటే రవి ఆత్మకారకుడు, అంటే తండ్రికి సంబంధించిన వాడు. అలాగే రవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రాజకీయాలు, ఎక్కువగా విల్ పవర్, అంటే ఏదైనా ఒక క్రమబద్ధీకరణ, ఒక పని చేయాలన్నప్పుడు ఒక రకమైన ఏదో రకంగానే ఆ పనిని సమయానికి చేసుకోవడం. అలాగే అహంకారం, మామూలుగా మనం చూసుకున్నప్పుడు కూడా జ్యోతిష శాస్త్రంలో రవిని రాజుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు సైన్యాధ్యక్షుడు, అంటే రవి ఏదైతే ఆర్డర్ వేస్తాడో దాన్ని కుజుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి సహజంగా ఈ యొక్క కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎక్కువగా కోపము, క్రోధము, అలాగే యుద్ధానికి సంసిద్ధమైన వాడిలా ఎప్పుడు ఉండడము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ రెండూ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఇద్దరూ కూడా చాలా వేడిగా, అంటే అగ్నితత్వానికి సంబంధించినప్పుడు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా ఒక అహంకారం, ఒక దర్పము ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి గ్రహాలు రెండు కూడా ఇక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క మకర రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సహజంగా ఈ రవి కుజులు ఇద్దరూ కూడా కలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే కుజుడు భూకారకుడు, అలాగే రవి అగ్నితత్వానికి సంబంధించిన వాడు, గవర్నమెంట్, రాజకీయాలు ఇలాంటివి. కాబట్టి ఎక్కువగా యుద్ధాలు, యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే అలాంటి ఛాయలు కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో అంటే ఈ కుజురవులిద్దరూ ఏదైతే ఉన్నారో ఈ నిడివి ఈ 8 రోజులు, అంటే ఇంచుమించు మనకి ఈ ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ యొక్క వీళ్ళు ఏదైతే నిడివి ఉందో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఈ రవి కుజుల యొక్క కలయిక దశమ స్థానంలో జరగడం అనేది ఉంది. అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ ఏమీ ఒకే నక్షత్రం మీద అయితే సంచారం ఏమీ జరగట్లా. రవి ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మేషరాశి వాళ్ళకి ఈ దశమ స్థానంలో, అంటే రాజ్యస్థానంలో రవి కుజుల యొక్క కలయిక అనేది జరుగుతుందో, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ యొక్క కన్స్ట్రక్షన్స్, భూములు ఇలాంటివి ఉన్న వాళ్ళకి రవి ఆల్రెడీ మనకి పొలిటికల్తో పాటు సివిల్ వాటికి సంబంధించిన వాడే ఉంటాడు. కాబట్టి అలాంటి విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో కుజుడికి ఉచ్చస్థానం, అక్కడ రవితో మిత్రక్షేత్రంతో కలిసి ఉన్నాడు కాబట్టి
పూర్తిగా చెడు ఫలితాలు ఇస్తాడు అని అనుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ కుజుడు కూడా ఇక్కడ రవితో కలిసినప్పుడు శత్రుక్షేత్రమైనా కూడా వీళ్ళకి మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ దశమ స్థానంలో కాబట్టి ఉద్యోగపరంగా కాస్త ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. అలాగే ఏదైనా వ్యాపార పరంగాను వృత్తిపరంగా ఏదైనా ముందుకు వెళ్ళదలుచుకుంటే అలాంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడం, అలాగే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూముల మీద వ్యాపారం చేసేవాళ్ళకి లేదా భూములు కొనుగోలు అమ్మకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేసేవాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా ఏవైతే లబ్ధి పొందాలి అని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా పొలిటికల్గా కానీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్, ఏదైనా ఒక పని చేయాలి, మనకి ఎవరైనా ఒక సహాయం కావాలి, ఇలాంటివి అనుకునే వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వ పరంగా లేదా ప్రభుత్వ నాయకుల పరంగా ఏదైనా సరే వాళ్ళు లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైనా చూసుకున్నప్పుడు ఆస్తిపరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా తగాదాల విషయంలో కావచ్చు, ఏవైనా కుటుంబ పరంగా కావచ్చు, ఏమైనా కేసులు, కోర్టు కేసులు అలాంటివి ఏవైనా ఉంటే వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు, అంటే మీకు అనుకూలంగా ఉండే ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా సర్జరీ చేయించుకునే వాళ్ళకి లేకపోతే ఇలాంటి వాళ్ళకు కూడా కాస్త ఈ మాసం అనేది, అంటే ఏదైతే ఈ కుజరవులు ఏదైతే కలిసి ఉన్నారో ఈ సమయం మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు, లేదా వాళ్ళ కోసం తీసుకునే కాంట్రాక్ట్స్, అంటే ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకుని నడుపుతూ ఉంటారు. ఇలాగా ఈ రోడ్లు వేసేవాళ్ళు, ఈ కన్స్ట్రక్షన్, మైనింగ్ ఇలా బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ యొక్క రవి కుజుల యొక్క ఏదైతే ఈ నిడివి ఉందో కొత్త కాంట్రాక్టులు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే సమయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈ మేషరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఎక్కువగా చేయడం, ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామికి ఒక మాలను గుచ్చి కానీ వేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రవి కుజుల యొక్క కలయిక కానీ చూసుకున్నప్పుడు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ రవి ఆత్మకారకుడు, కుజుడు వచ్చేటప్పటికి మనకి సంజ్ఞాదక్షుడు అని. సహజంగా ఈ సమయంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే సహజంగా మానవ తప్పిదాలతో జరిగే ఇబ్బందులు, పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి, అందులో శత్రుక్షేత్రంలో కాబట్టి. అయితే ఇవి గోచార ఫలితాలుగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ గ్రహాల ప్రస్తుతం ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకునే ఫలితాలు గోచార ఫలితాలు. ఇలాంటి గోచార ఫలితాల్లో మనకి మంచి చెడు రెండూ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి శుభ ఫలితాన్ని, కొన్ని రాసుల వాళ్ళకి ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి అశుభ ఫలితాలని ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ గోచార ఫలితాలు కేవలం మనకి ఏదైనా కొంతవరకు సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమయంలో ఈ పని చెయ్యి, ఈ సమయంలో ఈ పని చెయ్యొద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల లాభం జరుగుతుంది అని గోచార ఫలితాలు కానీ జన్మజాతక ఫలితాలు కానీ చెప్పేది ఒకటే. అయితే ఇక్కడ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభావం అనేది గోచారంతో పాటుగా జన్మజాతక ఫలితాల్లో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి జరిగే మహర్దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ప్రత్యంతర్దశలు కావచ్చు, ఈ వీటితో పాటుగా కొంత కర్మ ఫలితం కూడా మన మీద ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మనకి ఇప్పుడు మనం చెప్పుకునే రవి కుజుల యొక్క కలయిక వల్ల అనేది కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఉండడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కామన్గా చూస్తున్నప్పుడు ఈ రవి అనేది మనకి ఆరోగ్య ప్రదాత. అలాగే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యకారకుడు. అలాగే కుజుడు కూడా కొంత తన యొక్క ఏదైతే ఈ యొక్క యుద్ధ రంగానికి దానికి సంబంధించిన వాడు,
కాబట్టి ఇలాంటి గ్రహాలు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ ఏదైతే కుజుడికి సంబంధించిన భూముల్లో వ్యాపారాలు కానీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా కొంత కలిసి రావడం, అంటే ఉచ్చస్థితే కదా, కొద్దిగా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా అందుకనే పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తాయో దాన్ని బట్టి మనకి శుభ ఫలితాలు, అంటే ఆ వ్యక్తి జాతకస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ జాతకస్తుడు ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందడం. అందులోనూ ఇండివిజువల్ జాతకం చూపించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గోచారము మరియు ఈ యొక్క జన్మజాతకము 2 క్లబ్ చేసి చూడడం వల్ల జ్యోతిష్యుడు మీకు కరెక్ట్ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కరెక్ట్గా పరిష్కార మార్గాలు చెప్పడం ద్వారా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కార్యక్రమాల కోసం అవన్నీ సరియైన సమయానికి మీరు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.